ఇటీవల డ్రగ్స్ రాకెట్ ముఠా నాయకుడు కెల్విన్ కస్టమర్ల లిస్టులో ఐటమ్ సాంగ్ డాన్సర్ ముమైత్ ఖాన్ పేరు కూడా ఉందని తేలింది. కాగా ఇప్పటికే 12 మందిని నిందితులుగా సిట్ తేల్చింది. వీరిలో ముందుగా దర్శకుడు పూరి జగన్నాథ్, సినిమాటోగ్రాఫర్ కె నాయుడులతో పాటు నటుడు సుబ్బరాజులను సిట్ విచారణకు పిలిచింది. అయితే ఈ 12 మంది నిందితుల లిస్టులో ముమైత్ ఖాన్ కూడా ఉంది. కానీ ఇటీవలే ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తుండటంతో ఆమె ఫ్యాన్స్ ఏం జరుగుతుందో అని కలలు పట్టుకున్నారు. బిగ్ బాస్ లో పాల్గొంటున్న ముమైత్ ఖాన్ కు ఎక్సైజ్ అధికారులు ఫ్యాక్స్ ద్వారా నోటీసు అందించారు. నోటీసు అందుకున్నట్లు ఆమె నుంచి అక్నాలెడ్జ్మెంట్ కార్డు కూడా వచ్చిందని అధికారులు తెలుపుతున్నారు. 70 రోజుల పాటు జరిగే బిగ్ బాస్ నుంచి సభ్యులు మధ్యలో బయటకు వచ్చే అవకాశం లేదు. అలా రావాలంటే నిర్వాహకులతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. దీంతో ముమైత్ ఖాన్ సిట్ ఎదుట హాజరవడంపై సందిగ్ధత నెలకొంది. అధికారులు మాత్రం సిట్ ముందుకు రావాల్సిందే అంటున్నారు. దీనిపై డైరెక్టర్ అకున్ సబ్రవాల్ సిట్ అధికారులు ముమైత్ ఖాన్ తో మాట్లాడే అవకాశం ఉంది. ఆమె స్పందనను బట్టి అధికారులు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇంతకీ బిగ్ బాస్ రియాలిటీ షోలో ముమైత్ ఖాన్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.